ఆనంద తైలముతో నా ప్రభు నింపునుగాక, ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. నీవును నీ కుటుంబమును యెహోవాను సేవించుదురు గాక. ప్రభు నిన్ను దర్శించిన కాలం సమయం నీ కుటుంబంలో అందరూ రక్షింపబడాలి. ఎక్కడాలి పిల్లలు, ఎక్కడాలి భర్త, నీ ఒక్కదానివే రక్షింపబడితే కుదరదు. నీవును నీ పిల్లలను సమస్తమును ప్రభువును అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మము పొందాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఇదిగో దైవ సేవకులు వాక్యాన్ని బోధించిరి, సరసాల అధికారికి వాక్యాన్ని బోధించిరి. ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని మనస్సులో పెట్టుకుని వారు మనసు పొందారు, రక్షణ పొందారు. నీ తలరాతను మార్చగలిగిన దేవుడు నీ గీతను చెరిపివేసి నీ బ్రతుకును బ్రతుకుగా మార్చి ఆనందకరముగా చేయగలిగిన దేవుడు. నా బ్రతికింతే, నా రాత ఇంతే. ఎవరు రాతలు మార్చగలిగిన వాడు? నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు నీ స్థితిని మార్చగలిగిన వాడు, పాడుపడిన జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు ఆయన. ఎంతమంది పాడిన జీవితాలు మార్చాడు దేవుడు, ఎన్ని రోగాలను తొలగించాడు దేవుడు, ఎన్ని వ్యాధులను తొలగించాడు దేవుడు. నీ బ్రతుకును మార్చి నిన్ను సజీవుడిగా ఆయన మందిలో నిలబెడితే కృతజ్ఞత లేని వారులాగా బ్రతకకూడదు. నీవు నీ కుటుంబము బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి. నా ప్రభు నీ కుటుంబాన్ని రక్షించునుగాక, రక్షించునుగాక, రక్షించునుగాక. ప్రతి బంధకాలను విడుదల కలుగు చేయనుగాక. దయ్యపు శక్తులు తొలగిపోవునుగాక, దయ్యపు ఆలోచనలు విడుదల కలుగునుగాక. నీ కుటుంబంలో జరుగుతున్న చీకటి యేసు అధికారము కలిగిన నామములో తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తున్నాడు. కొంతమంది సనుగుతున్నారు, కొంతమంది సనిగి కాలగర్భంలో కలిసిపోయారు. సనుగుడు మానండి. లబా కర లబా శందర లబా బాబా కిది కిరిరి లబా. సనగవద్దు. దేవుని వాక్యం ఇది. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న పరిస్థితి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నాయనా, మీ రక్తంలో కడగబడిన బిడ్డలు ప్రభువా, అయ్యా నీ శక్తి సామర్థ్యాలు ఎరిగిన వారు నాయన, అయ్యా కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారయ్యా, లోకంలో కలిసిపోతున్నారయ్యా. అయ్యా దయతో 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 కరుణించయ్యా, కృప చూపయ్యా. అయ్యా రక్షించండి నాయన, మారు మనసు కలుగు చేయి ప్రభువా. నీ వైపుకు మళ్ళించండి నాయన, నీ వైపుకు మళ్ళించండి ప్రభువా. ఆకర్షించండి నాయన. లాబా షందర లాబా ఖర లాబా దిరి లాబా షందర. ఒకరోజు ఒకసారి వెలిగించబడ్డావు, దీదీప్యమానముగా ప్రభులో నడిపించబడ్డావు.
ఒకసారి వెలిగించబడి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము ఇశ్రాయేలులో నుండి తప్పింపబడిన వారిని రక్షించున్నట్లుగా, ఇదిగో నీవు నా సేవకుడివై భూదిగంతముల వరకు నేను నిన్ను వాడుకుంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒకసారి వెలిగించబడిన వారు, ఒకసారి ప్రభు కొరకు త్యాగం చేసి దేవుడే అన్ని అనుకుని బ్రతికిన పరిస్థితి. మరి ఏమైంది ఆ భక్తి, ఏమైంది ఆ విశ్వాసము? ధైర్యము తెచ్చుకో, మరలా యేసు వైపు చూడు, 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 యేసు వైపు చూడు. నా ప్రభు నిన్ను దర్శిస్తున్న సమయం, ప్రభు నీతో మాట్లాడుతున్న సమయం, యేసు వైపు చూడు. లాభా ఖరా లాభా శాంతార లాభా. ప్రభు మాట ఇది, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. యేసు వైపు చూడు, నీవు లోకం వైపు చూడకు, బంధువుల వైపు చూడకు, యేసు వైపు చూడు. నిన్ను బ్రతికించిన దేవుని వైపు చూడు, నిన్ను కాపాడిన యేసు వైపు చూడు. అదుగో సిలువ వేయబడుతున్నటువంటి కుడి ప్రక్కన ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నేను పాపం చేశానయ్యా, నేను ప్రభువా ఈ శిక్షకు అర్హుడనే, కానీ నువ్వు ఏ పాపము చేయలేదే, నువ్వు దైవ కుమారుడివే, దేవుడివే అని పాపాలు ఒప్పుకున్నాడు. దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. మారు మనసు పొందు, పశ్చాత్తాప పడు, ప్రభు సన్నిధిలో వేడుకో. ఇదిగో ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మను తొలగించారు, శరసాల్లో ప్రార్థించుచు స్తుతించారు. తద్వారా భూకంపం జరిగింది, శరసాల పునాదులన్నీ కదిలిపోయాయి, బంధకాలన్నిటినీ దేవుడు తొలగించాడు. హల్లెలూయా. అంతేకాదు జైలు అధికారి, తన కుటుంబము అందరూ బాప్తిసం పొందారు, ఆనందించారు, సంతోషించారు. ఆమేన్. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.